నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 15 మందికి 16 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట సంజీవని. పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 420 మందికి 4,03,00,000 రూపాయల చెక్కులు అందజేశాం. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మిట్టా శుభలక్ష్మి 25వ వార్డు. మిట్టా శుభలక్ష్మి 25వ వార్డు. అల్లంపాటి అరుణ, రమణారెడ్డి, అల్లంపాటి అరుణ 26. సార్ టమట్కే నరసింహరావు సార్ 31వ డివిజన్ పాలకొండ ప్రశాంతి, మహమ్మద్ నజీమా, కొట్టేపాలెం పల్లిగిలి వెంకటరమణయ్య, నా చెక్కులు తీసుకున్న ఒకసారి రండినట. నా చెక్కులు తీసుకుంటా ఒకసారి నాకు అయితే చాలు చెక్కు చూడండి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా ఏమి అవసరమో అవి కూడా గమనించి ప్రతిదీ ఇంకా కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ఫాలో అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్ని కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవనీయులు కోటంరెడ్డి గిరిజరెడ్డి గారిని ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 6,36,892 రూపాయలు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు 15 మందికి 15,91,029 రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా సీఎం సహాయ నిధి చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరూ కూడా మీడియా సందర్భంగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు కానీ నెల్లూరు రూరల్ ప్రజలు కానీ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ వారికి చేదోడు వాదుడుగా ప్రతి సందర్భంలో వారికి పిలిచిన వెంటనే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ గిరిధరెడ్డి గారు కానీ ఎల్లవేళ్ళ మీ అండదండలు మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా వీడియో ద్వారా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.